లేకుండా వలన విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయి. వైర్ తెగి పడిపోవడం కానీ, ఈ ట్రాన్స్ఫార్మర్ల ప్లింతులు కింద ఉన్నా కానీ మనం అజాగ్రత్తగా దగ్గరికి పోయి ముట్టుకొని మనము చేతులు కాళ్ళు కాలిపోతున్నాయి. డైలీ విద్యుత్ శాఖలో 1-2 ప్రమాదాలు అనేది కామన్ అయిపోయింది. మొత్తం భారతదేశంలో గణాంకాల ప్రకారము డైలీ 12-13 మంది గణాంకాలు రికార్డు రాని ఎఫ్ఐఆర్లు కానీ ఇంకా అంతకన్నా డబల్ ఉంటాయి. అంటే యావరేజ్గా 20-25 మంది చనిపోతుర్రు. ఒక మనిషి జీవితకాలం 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల వరకు మనము నార్మల్గా బతకాల. చేతు పోయి కాలు పోయి విద్యుత్ ప్రమాదం ప్రాణం పోయి బ్రతికే అవసరం లేదు. మనం అభివృద్ధి చేసుకుందాం, విద్యుత్ శాఖను డెవలప్ చేద్దాం, మనం పంటలు పండించుకుందాం. కానీ ఫస్ట్ మన సేఫ్టీ, మనం సేఫ్ ఉంటేనే ఈ అభివృద్ధి సేఫ్టీ ఉంటుంది. అవి మనం పోయిన తర్వాత అభివృద్ధికి ఏం వాల్యూ లేదు. మీకు ఏదైనా సమస్యలు ఉంటే మా ప్లింతులు కింద ఉన్నా కానీ మా దృష్టి తీసుకొస్తే మేమే మా డిపార్ట్మెంట్ ద్వారా డబ్బులు ఖర్చు చేసి 20,000 మేము ఇస్తాం. దానికి మనం ప్లింతులు హైట్ చేసి ఇస్తాము. లూజ్ లైన్లు ఉంటే ఎక్కడైనా మీకు కేజీలకు కానీ ఇంకా హార్వెస్టర్లకు కానీ తలిగేటి పంటలు కట్ చేసేటప్పుడే తలిగేటి ఉంటే దానికి కూడా పోలేసి ఇస్తాము. ఈ స్కీమ్లో మనిషి ఎక్కడన్నా యాక్సిడెంట్ జరుగుతుంది అంటే ఆయనకి ఏం కావాలంటే అది పోళ్ళు చిన్న పోళ్ళు, 11 మీటర్ పోళ్ళు, 9.1 మీటర్ పోళ్ళు, 8 మీటర్ పోళ్ళు, ఎన్ని కావాలంటే అన్నీ. సార్ గిన్ని పోళ్ళు కావాలి మాకు, గిడ యాక్సిడెంట్స్ అవుతాయి, ప్రమాదంగా ఉన్నది అని అంటే మీకు ఇంటర్ పోల్స్ ప్లింతులు చక్కగా ఉండే ప్లింతులు వేపిస్తాము. ఈ రోడ్ పంట పోతూ ఉంటాం. మనము వడ్లు నింపుకొని లారీలకి తగలకుండా, మనం కట్టెలు పెట్టి లేపకుండా, ఎక్కడ కూడా మీ ప్రాంతంలో ఎక్కడ కూడా మీరు ఇట్లా వైర్లు లేపే ఆస్కారం ఉంచుకోకుర్రి. మా దృష్టి తీసుకురండి, మా ఏకి రాపియండి. నా నంబర్ కూడా తీసుకోండి, 9440811580. మీకు ఫీడ్ చేసుకున్న తర్వాత నంబర్ ఇస్తాము. సార్ ఏడీ గారు నంబర్ తీసుకోండి. ఏడన్నా ఇట్లా ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ జరుగుతుంది అని అనుకుంటే మాకు ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఏ సమస్య అయినా కానీ ఇప్పుడు 100 లాగా మాకు కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. మీకు ఐడియా ఉందో లేదో, 1912 టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఏ చిన్న సమస్య ఉన్నా కానీ మీరు 1912కే చెప్పాలా. 1912 చెప్తే